స్థానిక చిన్న బజారు కూడలి గతంలో ఎంతో రద్దీగా ఉండేది. నిరంతరం వాహనదారులు, కూరగాయల వ్యాపారులు, చేపల విక్రేతలు రోడ్డుపైనే వ్యాపారం నిర్వహించడంతో పాదచారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన మార్కెట్ భవనాల్లోకి వ్యాపారులు తరలి వెళ్లడంతో కూడలి పరిసరాల్లో రద్దీ గణనీయంగా తగ్గింది. దీంతో స్థానికులు, పాదచారులు, కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యతో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడిందని వారు పేర్కొన్నారు. వెల్కమ్ టు స్టార్ 9 టీవీ. ప్రస్తుతం మనం చిన్న బజారు ప్రాంతంలో ఉన్నాం. కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకున్నటువంటి చిన్న బజారు ప్రాంతం అంతా కూడా ఈరోజు చేపల బజారు, కాయగూరల బజారు, రోడ్డు ఇరుపక్కల వాహనాలకి అభ్యంతరకరంగా, నడిచేవారికి అభ్యంతరకరంగా ఉండేటువంటి ఫిష్ మార్కెట్ ఏదైతే ఉందో, అలాగే కాయగూరల దుకాణం ఏదైతే ఉందో, ఆ రెండింటినీ కూడా మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కింజరాపు ఎర్రమనాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్స్లోకి దాన్ని ఈరోజు మార్చడం జరిగింది. దీంతో స్థానికులు, టెక్కలోని ప్రజలు మరి చాలా ఆనందం వ్యక్తం చేశారు. అనేక మంది కూడా ఈ యొక్క పరిణామాన్ని చూసి ఎంతో ఇష్టపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని వారు ఆశించారు. వాటి విషయాల్లో మనం మాట్లాడదాం. ఎట్టకేలకు చిన్న బజార్లో మార్కెట్ చాలా విశాలంగా కనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత, కొన్ని దశాబ్దాల తర్వాత ఈ మార్కెట్, ఈ కూరగాయల, చేపలు మార్కెట్ అనేది మరి ప్రభుత్వం నిర్మించడం చేత కింజరాపు అచ్చెన్నాయుడు గారి సారథ్యంలో మరి మంచి మార్కెట్ అనేది టెక్కలి ఈ సెంటర్లో ఎప్పుడు రద్దీగా ఉన్నటువంటి ప్రాంతంలో మరి అనేక మంది చాలా ఇబ్బందులు పడుతుండేవారు. ట్రాఫిక్కి ఇప్పుడు జామ్ అవడం వల్ల అది చాలా నీట్గా రోడ్లని విశాలపరచడమే కాకుండా చాలా చక్కగా మరి మార్కెట్ని తీర్చిదిద్దారు. మరి లోనే ఈ కూరగాయలు దుకాణం అయితే కానీ, మరి ఇంకేదన్నా సరే ఈ పళ్ళు మార్కెట్ అయితే కానీ, ఆ పక్కనే ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ మనం చూస్తున్నాం. ఇక్కడ మటన్ మార్కెట్ అనేది రోడ్డు మీద ఉండేది. ఇప్పుడు షాపింగ్స్, ప్రభుత్వం వారి చేత గుర్తింపున్నటువంటి ఏవైతే షాపులు ఉన్నాయో వాటన్నిటి కూడా ఈ ఫిష్ మార్కెట్ కూడా మరి అందరూ ఉండడానికి, వెళ్ళడానికి చాలా మంచి సౌకర్యాలతో పాటు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మున్సిపాలిటీ సిబ్బంది కూడా శ్రద్ధ తీసుకొని చక్కగా వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా, మంచినీటి వసతి, మరి అలాగే వాళ్ళు ఉండడానికి, కూర్చోవడానికి వసతులు కల్పించడం ద్వారా చాలా చక్కని ఇది జరిగించారు. ఇది చాలా కాలం తర్వాత ఈ పరిణామాన్ని స్థానికులు ఎంతగానో హర్షిస్తున్నారు. రమేష్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు? మరి మార్కెట్ ముందు చాలా దీనిగా ఉండేది, రోడ్డు ట్రాఫిక్ అయిపోవడము, ప్రజలు కూడా కొన్ని వాళ్ళు చేయడం వచ్చిన అందరికీ ఒక ఇబ్బంది ఉండేది. ఇప్పుడు లోపు పెట్టడం చాలా బాగుంది. ఇదే కంటిన్యూ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. చేపల బజార్ కూడా లోన్ ఉన్నది, బయట పెట్టేస్తుండేవారు. లేదు, అదేంటి ఉండకూడదు, నీట్గా ఉండాలి. అసలే ఇది రోడ్డు కొంచెం పెద్ద ఎడల్పు కాదు. ఈ ఎడల్పు తక్కువ అటు ఇటు కొలు పెట్టడము, ఎమర్జెన్సీ ఏదైనా కూడా కొంత ఇబ్బంది ఉండేది. ఇప్పుడు నీట్గా ఉందంటారు. ఇది చాలా బాగుంది, చేయడమే బాగుంది. ఓకే. ఇప్పుడు బళ్ళని కూడా లోనే పెట్టించి ఏర్పాటు చేయమన్నారా గవర్నమెంట్? అంటే మార్కెట్ లోన్ ఉంటుంది, అది ఇరుకు అవుతుందేమో. లోన్ పార్కింగ్ కూడా పెట్టారు. ఇప్పుడు ఇదంతా ఏం చేయబోతున్నారు? గాడి ప్లేస్